అందరికీ నమస్తే. ఒక ఎమ్మెల్యే ఒక సిండికేట్తో మీటింగ్ అయ్యిండు. ఆ సిండికేట్తో బేరమాడిండు. అది మొత్తం వీడియో బయటకు వచ్చింది. పోనీ అది అయ్యింది, ఆ సమావేశం జరిగింది ఎక్కడంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ వాటి చూస్తే ఆ ఎమ్మెల్యే ఇంట్లోనే అయ్యింది. నల్గొండ జిల్లా ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే పేరు చెప్తా, అన్నీ చెప్తా. మనం పుష్ప సినిమాలో చూసినాం. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళ సిండికేటు, ఆ సిండికేట్తోన పుష్ప, అదంతా చూసినాం. ఇప్పుడు తెలంగాణ పుష్ప. ఎందుకంటే లిక్కర్ సిండికేట్తో బేరాలు, చాలా బెదిరింపు మాటలు ఉన్నాయి. 4 నిమిషాల వీడియో, బట్ దానికి క్షుణ్ణంగా చిన్నగా బిట్ కట్ చేసి చెప్తా నేను. అంతకన్నా ముందు మీరు చూసిన సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్ వీడియోలోకి పోదాం. ఫస్ట్ వీడియో వినండి. ఇంకో ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూస్తుందా, ఈయన వచ్చేసి తుంగుతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్. వీళ్ళంతా సిండికేట్ బ్రదర్స్. చెప్పండి. దాదాపు 3 కోట్ల రూపాయలు కలిసి ఈయన ముందు కడుతుంది. నేను బయటకు ఇంకో రేవంత్ రెడ్డి చూసిండ్రా? రేవంత్ రెడ్డి ఫోటో సాక్షిగా సిండికేట్తో బేరం. ఆయన అయినా ఫస్ట్ డైలాగ్ మీకు విన్నారు కదా. ఫస్ట్ డైలాగ్ మీకు అర్థమైందో లేదో నేను చెప్తా. ఏమంటారంటే, ఇవాళ రేపు ఎవరా శుద్ధపూస, ఎవరు సొక్కం, తనకు మర్యాద ఇవ్వకపోతే వాళ్ళకు బేమర్యాద అవుతుంది. నాతో మాట్లాడదాం అనే వారికి అసలు ఎదుటివాడికి నా ఫోన్ చేసే దమ్ము ఉండాలి. ₹1 కోటి పెట్టి ఎమ్మెల్యే అయినా, ₹1 కోటి ఖర్చు పెట్టి, ఆయన సొంతంగా 1 కోటి పెట్టిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకొక 15-20 కోట్లు పెట్టిండు. ఇంకా రకరకాల జనాలు విరాళాల ద్వారా కోట్లు పెట్టిండ్రు. ఆయన 1 కోటి ఖర్చు పెట్టినందుకే ఈ వసూలు చేస్తున్నాడట. ఒకవేళ పుచ్చుకుని ఆయనతో 20 కోట్లు కనుక ఖర్చు పెట్టించింటే ఎలక్షన్స్లో మొత్తం కాన్స్టిట్యున్సీని అమ్మేస్తున్నానేమో, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీని. ₹1 కోటి ఖర్చు పెట్టినా, ఏడికెళ్ళి వస్తాయి పైసలు. నేను రోజు బయటకు పోతే డీజిల్కి ₹7,000 ఖర్చు అవుతుంది. ఎవడుగమ్మన్నాడు ఎమ్మెల్యే నిన్ను? ఎవడుగమ్మన్నాడే? అంతగా బాధ ఎందుకు? అంత చిల్లర మెయింటెనెన్స్కే సరిపోతుంది. ఇంకా కొద్దిగా వీడియో వినండి, దానిలో ఇంకా మంచి కిక్ ఉంది. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించదు కానీ చూసిండ్రా? చాలా డీటెయిల్గా చర్చిస్తున్నారు ఎమ్మెల్యే గారు. వాళ్ళు చెప్తున్నారు ఎస్పీ సహకరిస్తలేడంట. సిండికేట్ చర్చలు ఇట్లే ఉంటాయి. ఇప్పుడు ఎస్పీని హ్యాండిల్ చేస్తారు మందుల శామ్యుల్ గారు. తర్వాత బెల్ట్ షాపులో ఏం రేట్ అమ్ముతున్నారో కనుక్కోవాలి, వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారని ఫిర్యాదు చేస్తున్నారు ఎమ్మెల్యేకు. మొత్తం పైసల వ్యవహారం ఇదంతా. మందుల షాపుల వాళ్ళు, అదే వైన్ షాపుల వాళ్ళు ఆల్రెడీ టెండర్ వేసి షాపులు పెడతారు. వాళ్ళ దగ్గర నుంచి నెలకి ఇంత మామూలు ఇవ్వాలని అడుగుతున్నాడు, ఓపెన్గా అడగాలంటే. ఇంకా ఏమంటారంటే ఆయన ఎవరేం చేసినా తనకు కావాల్సింది ఇవ్వాల్సిందే అని డిమాండ్. ఆయన ముఖం కనిపిస్తలేదు కానీ ఆయన ఫోటో అయితే కనబడుతుంది. వాళ్ళు కాకపోతే మందుల శామ్యుల్ గారు రిప్లై ఇస్తుండే. ఇప్పటికే నేను చాలాసేపు వెయిట్ చేసి ఆయన ఇస్తేనేమో రిప్లై, ఆయన నేను కాదు అంటాడేమో అని ఎదురు చూసిన, కానీ రాలే, అసలు స్పందన లేదు. కానీ ఆయన మాట తీరు చూస్తే అక్కడ ఫోటో మందుల శామ్యుల్ ఫోటో, ఈ పక్క రేవంత్ రెడ్డి గారి ఫోటో సాక్షిగా సిండికేట్తో చర్చలు. పుష్ప, ఈ రేవంత్ రెడ్డి పుష్పనా, మందుల శామ్యుల్ పుష్పనా? అసలు ఏం జరుగుతుంది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో? ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా సిండికేట్తో చర్చలు. ఆ వీడియోలో రికార్డు, ఆ వీడియోలో ఎవరు రికార్డ్ చేసి ఉండొచ్చు? సిండికేట్ వాళ్ళే చేసి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే వాళ్ళని బహుశా చాలా వేధిస్తే ఈ మీటింగ్ అయి ఉండొచ్చు. చాలా రకాలుగా వేధింపుల తర్వాత ఈ మీటింగ్ జరిగి ఉండొచ్చు. ఫైనల్గా బిడ్డ ఇట్లా చేస్తావా అని చెప్పేసి ఆయన వీడియో రికార్డ్ చేసి ఉండొచ్చు. అంతకుమించి ఏముండదు. కానీ ఎమ్మెల్యే అసలు ఏం జరుగుతుంది గవర్నమెంట్లో తెలంగాణలో? ఓ ఎమ్మెల్యే సిండికేట్తో డబ్బులు డిమాండ్ చేస్తాడు. ఓ మంత్రి ఎమ్మెల్యేతోనే 10-12% కమిషన్ వసూలు చేస్తాడు. ఇంకో మంత్రి 30% తీసుకున్నాడని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెప్తారు. ఓ మంత్రి మిగతా మంత్రులందరూ కూడా డబ్బులు తీసుకుంది ఫైల్ మూవ్మెంట్ కాదు, నేను మాత్రమే ఏదో ఈ ఫైల్ నాది కాబట్టి చేసిన అని ఓ మహిళా మంత్రి చెప్తుంది. అసలు పరిపాలన చేస్తుండ్రా, లేకపోతే ఎవరు డబ్బులు వాళ్ళు సంపాదించుకునే పనిలో ఉన్నారా? ఏం జరుగుతున్నట్టు? మందుల శామ్యుల్ గారిని ఎమ్మెల్యే చేసుకోవడం తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ జనం చేసుకున్న తప్ప, పాపమా? ఆయన పాపం జనాల తిరుగునికి రోజుకి 7,000 ఖర్చు అవుతున్నాయంటే దానికోసం అని చెప్పి సిండికేట్
వీళ్ళతో డబ్బులు వసూలు చేయాలంట. ఇంకా అట్లకెళ్ళి దోశల షాప్ పెడితే ఇంత 4 దోశల మందం డబ్బులు నాకు ఇవ్వాలి. ఇంకేదైనా షాప్ పెడితే హెయిర్ కటింగ్ షాప్ పెడితే ఆదివారం 4 తలకాయల కటింగ్ షాప్ పైసలు నాకే ఇవ్వాలి. ఇట్లా కూడా ఏమైనా రూల్స్ ఉన్నాయేమో తెలియదు. మెల్లగా వస్తాయి వీడియోలు బయటికి అన్నీ. ఇది ఒక మందుల షామీలు తిప్పలేం కాదు. ఒక మందుల షామీలకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్కీమ్ సమాంతరంగా అమలవుతుంది. ఏం స్కీమ్ తెలుసా? దొంగ ఇసుక అమ్ముకోవడం. ఇసుకను ఏదో ఒక పర్మిషన్తోన ఒక 2 ట్రిప్పులకు 3 ట్రిప్పులకు పర్మిషన్ తెచ్చుకొని 30 ట్రిప్పులు కొడుతున్నారు. అధికారులు కూడా కుమ్మక్కైపోయిన వాళ్ళతోన, లోకల్ లీడర్లతోన, ఎమ్మెల్యేలతోన, ఎమ్మెల్యే అనుచరులతోన అందరూ కుమ్మక్కైపోయి తెలంగాణను సగానికి సగం కాదు మొత్తానికి దోసుకుంటున్నారు. ఓపెన్గా దోసుకుంటున్నారు. అంతకుముందు గవర్నమెంట్లో వాళ్ళు దోసుకున్నారు, వీళ్ళు దోసుకున్నారు అన్నారు. ఆ దోసుకున్నది ఏదో ఈ గవర్నమెంట్ బయట పెట్టాలి. ఈ గవర్నమెంట్ బయట పెట్టుడు కాదు. ఈ గవర్నమెంట్ అసలు ఎక్కువ దోసుకుంటున్నారు. ఓపెన్గా మేము దోసుకుంటాం బై చెప్తలేడు. నేను ఎమ్మెల్యే అయినా ₹1 ఖర్చు పెట్టి కాబట్టి నాకు పైసలు సరిపోతేలే. నాకు ఉత్తగా వస్తాయి పైసలు. ఎవడు పెట్టమన్నాడు డబ్బులు? ఎవడు ఎమ్మెల్యే కామన్నాడు? ఏమో తుంగతుర్తి ప్రజలు ఏమన్నా కరువు అయినారా? మందుల సామ్యాల్ గారికి ఓటేసి, లేకపోతే పేరులో మందులో ఉంది కాబట్టి మనం మందు దుకాణం తెరవాలని ఓపెన్ అయ్యిందా? ఏందో దాని అర్థం ఏందో? ఈ ఎమ్మెల్యేలు ఇది ఒక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేలు ఇవే పనులు చేస్తున్నారు. మందు సిండికేట్తో డబ్బులు, ఇసుక సిండికేట్తో డబ్బులు, నల్లమట్టి సిండికేట్తో డబ్బులు, ఏది ఉంటే లంగదంద ఏది ఉంటే ఆ లంగదంగతో వీళ్ళు కుమ్మక్కవుతున్నారు. పాపం ఈ మందుది లంగదంగ ఏం కాదు. వీళ్ళు పాపం 2 లక్షలు 3 లక్షలు కట్టి దానిలో పాల్గొని, వేలంలో పాల్గొని దక్కించుకొని దానికి మళ్ళీ ఇంత అమౌంట్ కట్టి మందుల షాపులు బిజినెస్ లేక తిప్పలు పడుతున్నారు. నిజానికి ఇప్పుడు లేవు. ఇంతకుముందు లాగా దుగ్నం నడుస్తలే. మందుల షాపు కూడా దివాళా తీసిందంటే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోవాలి మనం. సామెత ఉంటుంది కదా, ఏం షాప్ పెట్టినా వాస్తు చూసుకుంటారు, దేవుని పూజ చేపిస్తారు. వైన్ షాప్కు వాస్తు ఉండదు, దేవుడు ఉండదు, ఎవరు ఉండదు, పెట్టినా నడుస్తుందని. అట్ట కూడా నడుస్తలేవు తెలంగాణ షాపులు. ఇప్పుడు వాళ్ళ మీద పడి ఈ పీకతిండు స్టార్ట్ చేశారు ఎమ్మెల్యే గారు. ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాన్స్టిట్యూన్సీల్లో చాలా రకాల దందాలు నడుస్తున్నాయి. ఇసుక దందా అయితే కామన్గా నడుస్తుంది రాష్ట్రంలో కామన్ ఇసుక దందా. ఇసుక దందా ఏని ఎమ్మెల్యే ఉంటే చాతగానే ఉండని అంటుండ్రు. ఇప్పుడు అట్లా అయిన తయారైనరు. మా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడంటే, మా ఎమ్మెల్యే వేస్తున్నాడు, అవతల ఎమ్మెల్యే మస్తు చేస్తున్నాడు. అసలు మొత్తం ఇసుక రాత్రికి బావులు కొడుతున్నాడు. పల్లెటూర్లోకి వెళ్ళి వాగుల్లోకి వెళ్ళి కొడుతున్నారు. అసలు ఎవడు ఊహించాడు. ఇవో పెద్ద స్కామ్, అది కూడా పెద్ద స్కామే వస్తుంది. శాండీ స్కామ్ కూడా వస్తుంది త్వరలో. మనం చాలాసార్లు చూసాం కదా వీడియోలు, ఆడియోలు. ఆ వీడియోల మీద రేవంత్ రెడ్డి ఫోటోలు, లారీల మీద, అది కూడా సిండికేటే. లారీ మీద రేవంత్ రెడ్డి ఫోటో ఉంటే ఎవడు ఆపొద్దు. ఆ లారీ రేవంత్ రెడ్డిది. పుష్ప మొత్తం పుష్ప 1, 2 మొత్తం ఈ ప్రభుత్వంలో నడుస్తున్నాయి. ఈ ఎమ్మెల్యే మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఈ ప్రభుత్వం? ఏమి తీసుకోరు. ఎందుకంటే గొంగట్లో కూర్చొని ఇంటికి వెళ్తే కష్టమవుతుంది. అందరూ అదే పని చేస్తారు కాబట్టి జనమే చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఇంకా చాలా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఇట్లాంటి ఎమ్మెల్యేలు, ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా సరే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.